ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు వాళ్లకు వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు, నాకే అంత తెలుసు, నాకంటే స్మార్ట్ ఎవరు లేరు అని భ్రమలో బతుకుతున్నారు. కానీ స్వార్థంతో చేసిన హత్య ఆధారాలు లేకుండా 9 సంవత్సరాలుగా అలాగే మిగిలిపోయింది. కానీ ఇంగ్లీష్ అక్షరాలు YOUలతో మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఇలాంటి కేసు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అండి, సలాం అలైకుం. నేను మీ అడ్వకేట్ అలీ. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరికిపోతారు అనడానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మనం చేసే తప్పుకి భగవంతుడు సాక్షిగా ఉంటాడని, అన్నిటికంటే మించి మన మనస్సాక్షి ఎప్పుడు చూస్తూ ఉంటుంది. దాదాపు 9 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో ఈ సంఘటన జరుగుతూ ఉంటుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ అశ్విని గారి హత్య అందరినీ కలవరపరిచింది. కాకపోతే ఇందులో దోషిగా కూడా ఒక పోలీస్ ఆఫీసరే, పట్టుకుంది కూడా అదే పోలీసులు. అసలు ఏం జరిగిందంటే, అశ్విని అనే పోలీస్ అధికారి 2016 ఏప్రిల్ 15న నవీ ముంబైలో కనిపించకుండా పోయింది. సీనియర్ ఆఫీసర్ అయిన అభయ్ మీద అనుమానం ఉందని అశ్విని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపణ చేశారు. కొల్లాపూర్ జిల్లా అల్తే గ్రామానికి చెందిన అశ్వినికి రాజు గోరేతో వివాహం జరిగింది. పెళ్ళయ్యాక ఆమెకి ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. పూణే, సాంగ్లీ ఇలా చాలా ప్రాంతాల్లో పనిచేశారు. సాంగ్లీలో పనిచేస్తున్నప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అభయ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకరి పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడలేను కాబట్టి ఇది ఎలాంటి సంబంధమో మీరు ఊహించుకోవచ్చు. ఈ సమయంలోనే ఆమెకు ప్రమోషన్ వచ్చి రత్నాగిరికి వెళ్ళిపోయింది. ఆమెని కలవడానికి అభయ్ తరచుగా రత్నాగిరికి వెళ్ళేవాడు. ఈ విషయం భర్త రాజుకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. కొన్ని రోజులకి ఆమె అదృశ్యమైంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. భర్త అశ్వినిని చాలా వెతికారు, అయినా కనబడలేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు. దాంతో అశ్విని ఫ్లాట్ తాళం పలగొట్టి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ని పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ అభయ్, అశ్విన్లకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దీంతో పోలీసులు అభయ్ తన ఫ్రెండ్స్ మహేష్, కుందన్ల మీద కేసు వేశారు. అభయ్కి మంచి పలుకుబడి ఉండడంతో కేసు ముందుకు సాగేది కాదు. రాజ్ మాత్రం విడిచిపెట్టలేదు. గవర్నర్ని కలిశారు, హైకోర్టుకి అపీల్ చేశారు. కేసు మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఆమె చనిపోయే కొద్దిసేపు ముందే తాను రైల్వే స్టేషన్లో ఉన్నట్టు తెలిసింది. రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న ఒక హోటల్లో టీ తాగినట్టు గుర్తించారు. ఇద్దరు కలిసి ఒక కారులో బయలుదేరినట్టు పోలీసులు కనుక్కున్నారు. 2016 ఏప్రిల్ 11వ తేదీన రాత్రి వారి మధ్యలో ఒక చిన్న గొడవ అయింది. ఆ గొడవ వల్ల అశ్వినిని హత్య చేశాడు అభయ్. చెట్లు కోసే రంపంతో అశ్విని బాడీని ముక్కలు ముక్కలుగా కోసి సరస్సులో విసిరేశాడు. దాని తర్వాత అశ్విని ఫోన్ నుంచి అభయ్ అందరికీ మెసేజ్లు చేసేవాడు. ఆమె బతికే ఉందని నమ్మించడానికి ఈ ప్లాన్ వేశాడు. నాకు మానసిక స్థితి బాలేదు, నేను 5-6 నెలల దాకా ట్రీట్మెంట్ కోసం హిమాచల్ వెళ్ళిపోతున్నాను అని అందరికీ వాట్సాప్ చాట్ చేసేవాడు. అందరూ అశ్విని బతికే ఉంది అనుకుంటారు అని ప్లాన్ వేశాడు. కానీ అదే కొంప ముంచింది. ఒకప్పుడు హ్యాండ్ రైటింగ్ ప్రామాణికంగా తీసుకునేవారు, కానీ ఇప్పుడు అంత డిజిటల్ కదా. ఆ డిజిటల్ చాటింగ్తో ఈ కేసును ఛేదించి హంతకుడిని పట్టుకున్నారు. అశ్విని ఎప్పుడు హౌ ఆర్ యు అని టైప్ చేయాలి అనుకుంటే లాస్ట్లో యు అనే అక్షరం వాడేది. కానీ అభయ్ మాత్రం యుని YOU అని వాడేవాడు. ఈ ప్యాటర్న్ని పోలీసులు అబ్జర్వ్ చేశారు. ముందు నుంచి అభయ్పై అనుమానం ఉన్న పోలీసులు అభయ్ చాటింగ్ని గుర్తించారు. అతను ఎక్కువగా YOU వాడుతాడని తెలిసింది. ఇద్దరి మధ్యలో చాలా తేడా ఉంది. దాంతో అభయ్ స్నేహితులైన మహేష్ని విచారిస్తే నిజం ఒప్పుకున్నాడు.
ముందు అశ్వనిని అభయ్ బ్యాట్తో తల పగలగొట్టి ముక్కలు ముక్కలుగా కోశాడు అని చెప్పాడు. వెంటనే పోలీసులు నీటి అడుగున స్కానింగ్ చేసి మృతదేహానికి సంబంధించిన ఆధారాలు సేకరించి జడ్జి ముందు పెట్టారు. ఇలాంటి వాడిని ఖచ్చితంగా సరైన శిక్ష పడుతుంది అని నేను కోరుకుంటున్నాను. ఒక అడ్వకేట్గా ఎంత కఠినమైన శిక్ష పడుతుందో నాకు బాగా తెలుసు. సెక్షన్ 476 BNSS ప్రకారంగా ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ హత్యకు సహాయం చేసిన వారి మీద కూడా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసు పడుతుంది. వారికి కూడా కఠిన కారాగార శిక్ష పడుతుంది. ఇందులో మనం అందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటే పొరపాటే. ఇప్పుడున్న టెక్నాలజీ ఈజీగా దోషుల్ని పట్టిస్తుంది. టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది. చట్టాలు చాలా కఠినంగా మారాయి. చట్టం నుంచి తప్పు చేసిన ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. మీరు తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి. మనం తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వేరే వారికి నష్టం కలిగించకూడదు. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చట్టాన్ని మీరు తెలుసుకోవడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సబ్స్క్రైబ్ రూపంలో మీ ఆశీస్సులు తెలపండి. ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.